నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. బంగారం మార్కెట్‌లో ఒడిదుడుకులు కొనసాగుతూనే ఉన్నాయి. యుద్ధం సంగతి ఎలా ఉన్నా గానీ, బంగారం దగదగల పైన రేట్లు తగ్గి వస్తున్నటువంటి తీరుపైన అందరిలోనూ ఆసక్తి నెలకొని ఉంది. ప్రస్తుతం వరల్డ్ వైడ్ ట్రెండ్ ఎలా ఉంది? దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సింగపూర్ నుంచి లైవ్‌లో జాయిన్ అవుతున్నారు ఫణి శ్రీనివాస్ గారు. సింగపూర్‌లో బ్యాంకింగ్ రంగ నిపుణులు, అలానే సీఎఫ్ఓగా అక్కడ సేవలు అందిస్తున్నారు. ఫణి శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. సరే, ఈ బ్యాంకులకి సంబంధించి లోన్లు, గోల్డ్ లోన్లు వీటిపైన ఇండియాలో ఎక్కువ చర్చ జరుగుతుంది. మరి సింగపూర్‌లో ఎలా ఉంటుందో మీరే చెప్పాలి. అందరూ వరీ అవుతున్నారు. బంగారం రేట్లు పడిపోతున్నాయి, ధర తగ్గిపోతుంది. కొనుక్కునే వాళ్ళకి ఒక ఉపశమనం అయితే, ఆల్రెడీ బంగారం కుదవబెట్టిన వాళ్ళకి వీళ్ళకి ఒక టెన్షన్ కూడా ఉంది. సో ఏంటి అసలు గోల్డ్ మార్కెట్‌లో ఎవ్వరు ఊహించని స్థాయిలో ఈ ఫ్లక్చుయేషన్స్ ఒకరోజు కాదు, గంట గంటకి చేంజ్ జరుగుతుంది. ఎందుకు? ఆవిడ పెద్దలు ఒకటే చెప్పేవారండి. బంగారంలో పెట్టిన పెట్టుబడి, ఆయిల్‌లో పెట్టిన పెట్టుబడి, అలాగే రిలయన్స్‌లో పెట్టిన పెట్టుబడి ఎప్పుడు కూడా నష్టాలు ఇవ్వదు అని. ఓకే. ది సేమ్ ట్రెండ్ వాజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు మనం బంగారం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మిగిలిన ఆయిల్ ప్లస్ అదర్ షేర్లు పక్కన పెట్టేస్తే ఈ బంగారం ఎప్పుడూ కూడా ఎవరికి మీరు పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఎప్పుడూ కూడా ఇక బంగారం భారతదేశంలో పెట్టిన వాళ్ళకి ఎప్పుడు కూడా దాని వలన నష్టం రాలేదు. ఓకే. మీరు 1965 సుమారుగా మనం 2025-6లో ఉన్నాము. ఒక 60 సంవత్సరాల క్రితం చూసుకుంటే 10 గ్రాముల బంగారం ₹70 ఉండేదండి. ₹70. 10 గ్రాముల బంగారం ₹70 ఉండేది. 70-72 ఓకే సుమారుగా అంచనా. మీకు అదే 60 సంవత్సరాల్లో ఈ రోజు 1,30,000, 1,40,000, 1,50,000 ఆ! బంగారం మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎప్పుడూ నష్టం లేదు. ఈ రేట్లు కిందికి పైకి అనేది అది వోల్టాలిటీ ఉంటుంది అంతవరకు. ఆ వోల్టాలిటీకి మన భారతదేశంలో రేట్లు పట్టడానికి, రేట్లు పెరగడానికి ఈ రోజు అనుకుంటే కనుక మిగతా ప్రపంచంలో ఆ బంగారం రేటు ఎంత తగ్గిందో రేటు మన భారతదేశంలో అంత తగ్గలేదండి. ఓకే. కానీ అంటే ఒకటి, ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి మాసాల్లో పెద్దగా ఏమి యుద్ధాలు గానీ, అనిశ్చితి గానీ ఏమి లేదు. కానీ ఆ టైంలో దాదాపు 2,00,000కి వెళ్ళిపోయింది గోల్డ్. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నటువంటి సమయంలో కూడా 1,40,000, 1,45,000 పడిపోయింది. అంటే గోల్డ్ ఇంకా పెరిగిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది గోల్డ్‌ని ఒక ఇన్వెస్ట్మెంట్‌గా ఫీల్ అయ్యి కొన్నారు. కొన్నవాళ్ళు కూడా ఉన్నారు. సో దాంతో పడిపోయింది కాబట్టి నష్టం అనేటువంటి భయం వాళ్ళలో ఉండొచ్చు. అలానే ఇంత ఫాస్ట్‌గా ఎందుకు పడిపోతుంది అనే సందేహం మామూలు సామాన్య ప్రజల్లో ఉండొచ్చు. 1,00,000 వరకు వచ్చేస్తదంట, అప్పుడు కొనుక్కుందాం అనే ఆశ మరికొంతమందిలో ఉండొచ్చు. సో ఇంత గ్రాడ్యువల్ చేంజెస్, అంటే గతంలో మీరు చెప్పినట్టుగా 60 ఏళ్ల క్రితం ₹70 అనేది చాలా గ్రాడ్యువల్‌గా పెరుగుతూ వచ్చింది. కానీ లాస్ట్ 1 ఇయర్‌లో మాత్రం 70,000, 80,000 నుంచి నేరుగా 1,60,000, 1,70,000కి వెళ్ళిపోయింది. ఇంత ఫాస్ట్ చేంజింగ్ సినారియోస్ అనేవి కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. దీని వెనక ఏదన్నా ఉందా అనేటువంటి భయం కూడా కలిగిస్తున్నాయి. అవునా కాదా? అంటే ఒకటండి, ఎప్పుడైనా సరే ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఇటువంటి పరిస్థితులు జరిగినప్పుడు బంగారం రేటు పెరుగుతూ ఉంటుంది. ఈసారి మాత్రం ఎప్పుడైతే అమెరికా ఇరాన్ వార్ ప్రారంభమైందో అప్పుడు బంగారం రేట్లు తగ్గడం మొదలుపెట్టింది. ఎందుకు తగ్గడం మొదలుపెట్టింది అంటే ఆయిల్కున్న డిమాండ్ వలన, అలాగే ఆ బంగారంలో పెట్టుబడులు సెంట్రల్ బ్యాంకులు పెట్టుబడి పెడుతూ ఉంటాయి. చాలా సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుక్కుని బంగారం పెట్టుబడి పెట్టుకున్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో సుమారుగా 2 సంవత్సరాల క్రితం డాలర్ మీద అమెరికా ఎకానమీ మీద ప్రపంచానికి కొంత నమ్మకం లేదు కాబట్టి పెట్టుబడులు ఎక్కువ వరకు కూడా ఈవెన్ గోల్డ్ వైపు మారింది. కానీ ఎప్పుడైతే వార్ స్టార్ట్ అయిందో మళ్ళా మొత్తం ప్రపంచం డాలర్ వైపు చూడడం జరుగుతుంది. సో బంగారంలో ఆల్రెడీ పెట్టిన పెట్టుబడిదారులు, అంటే మన భారతదేశంలో చిన్న చిన్న పెట్టుబడులు అలా మీరు పక్కన పెడితే ప్రపంచం మొత్తంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి చేసి ట్రేడింగ్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి బాగా లాభాలు వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇక్కడ గోల్డ్ లో లాభాలు స్వీకరణ చేసుకుని మళ్ళీ అమెరికా డాలర్లో పెట్టుబడులు పెట్టడం మొదలుపెట్టి బంగారం వాల్యూ అనేది డాలర్తో లింక్ అయి ఉంటుంది. ఒక ఔన్స్ బంగారం అంటే సుమారుగా 28.3 గ్రాముల బంగారము $5,600 దాకా పైకి వెళ్ళి కిందకు వచ్చి ఈ రోజు 4,400, 4,200 అంటే సుమారుగా 15-20% మార్కెట్ హైసింగ్ కరెక్షన్ వచ్చింది. కాబట్టి అదే లెక్కలో ఇండియాలో కూడా బంగారం రేటు కొంచెం తగ్గిందండి. కానీ అట్ ది సేమ్ టైం ప్రపంచంలో 20% పడినప్పుడు కూడా లాస్ట్ 3 నెలల్లో మన ఇండియాలో గోల్డ్ రేటు 10% తగ్గింది. ఇది ఎందుకు అంటే మన రూపాయి వాల్యూ పడిపోవడం వలన, మన రూపాయి వాల్యూ పడిపోవడం వల్ల మనం ఎక్కువ రూపాయలు పెట్టి మన బంగారం కొనాల్సి వస్తుంది. సో మన భారతదేశంలో బంగారం ఎవరైతే కొంటారో వాళ్ళకి 2 లాభాలండి.
బంగారం రేటు పెరుగుతూ ఉంటుంది. సామాన్యంగా అంటే ఇండియా యొక్క రూపీ వాల్యూ కూడా డిప్రిషియేట్ అవుతూ ఉంటుంది. సో అంటే దాని మీద వచ్చే లాభము, దీని మీద వచ్చే లాభము కలిపి కనీసం ప్రతి 5 సంవత్సరాలకి ఏ రోజు ఎవరు పెట్టుబడి పెట్టినా సరే సుమారుగా బంగారం వాల్యూ వాళ్ళకి రెట్టింపు అవుతుంది. వాళ్ళ అదృష్టం బాగుంటే 2-3 సంవత్సరాలు అవ్వచ్చు, కొంచెం అదృష్టవంతులు కాకపోతే 5-6 సంవత్సరాలు పట్టచ్చు. కానీ అది ఆన్ అండ్ యావరేజ్ లాస్ట్ 60 సంవత్సరాల చరిత్ర చూసుకుంటే కనుక ప్రతి 5 సంవత్సరాలకి కూడా బంగారం మీద పెట్టిన పెట్టుబడి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు 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 ఏంటి సార్, ఇప్పుడు ఈ మార్కెట్ కరెక్షన్స్ అన్నిటికీ ఒక ఫుల్ స్టాప్ పడే పరిస్థితి ఉందా, ఇంకా ఇదే ఫ్లక్చుయేషన్ మరి కొద్ది రోజుల పాటు కొనసాగుతుందా? కానీ ఈ ఫ్లక్చుయేషన్ అనేది ఇప్పుడు మళ్ళీ ఈ రోజు కూడా మనం చూసాము, అమెరికా ఇరాన్ వార్ గురించి చాలా రకాల కారణాలు వస్తున్నాయి కాబట్టి మనం ఈ రోజు బంగారం రేటు చెప్పలేము. కానీ సుమారుగా అంటే మా అంచనా ప్రకారము ఔన్స్ బంగారం 4,200 4,300 రేంజ్లో మైట్ బి, మీరు బ్రాడ్ రేంజ్ తీసుకుంటే కనుక 3,800 నుంచి 4,600 రేంజ్లో ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. కానీ ది ట్రెండ్ ఈజ్ ఆల్వేస్ అప్వర్డ్ ట్రెండ్. మీరు బంగారము కిందకు వస్తుంది అనుకుంటే కనుక అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్వెస్ట్ ఫర్ ఎ లాంగర్ టర్మ్, మీరు ప్రతి టిప్లోనూ కూడా మీరు ఆ బంగారం కొనుక్కోవడమే చాలా మంచిది. సార్ అసలు సింగపూర్లో ఎలా చూస్తారు సార్, బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూస్తారా, ఆర్నమెంట్గా చూస్తారా? మన దగ్గర ఉన్నట్టు అక్కడ జ్యువెలరీ షాపులు ఉంటాయా ఫుల్గా? అంటే భారతదేశంలోనే ఎక్కువగా ఆభరణాల మీద ఎక్కువ మక్కువ అండి. మిగిలిన దేశాలలో దీని అది పెట్టుబడి సాధనంగానే ఎక్కువ వాడతారు. అది జ్యువెలరీ అన్ని చోట్ల ఉంటుంది, బట్ ప్రతి మనిషి కేజీలు చెప్పిన వాళ్ళ మెల్లో వేసుకోరు అంతే. మామూలుగా మన వాళ్ళు వెతుక్కున్నట్టుగా డిజైన్లు, ఫ్యాషన్స్, ట్రెండ్స్ వీటి కోసం చూసినట్టుగా సింగపూర్లో అయితే ఎవరు చూడరా? ఫ్యాషన్లో, డిజైన్లో, ట్రెండ్లో చూస్తారు. కాకపోతే అంటే తక్కువగా 10, 15, 20 గ్రాముల్లో పడి చేసుకుంటారు. కానీ పెద్ద మన దగ్గర ఉన్నట్టు అది 100 గ్రాములు లేదా వడ్డానాలు ఇటువంటి అయితే ఉంటుందండి. బంగారం అనేది ఇట్ రిక్వైర్డ్, బట్ ముఖ్యంగా అంటే వాళ్ళు పెట్టుబడి కింద వాడతారు. చాలా ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఇక్కడ సింగపూర్ లో ఉన్న చాలా పెద్ద బ్యాంకుల్లో కూడా బంగారం అమ్మడము, కొనడము, కాయిన్లు నడుస్తూ ఉంటది. సో అంటే చాలా మంది ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళు బ్యాంక్ వెళ్ళి బంగారం కాయిన్ కొనుక్కుని వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైతే మనీ కావాలో బ్యాంక్కి, వాళ్ళు అప్పుడు మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి ఆ కాయిన్ ఇచ్చేస్తే కనుక వాళ్ళు డబ్బులు వచ్చేస్తాయి. సో అంటే విచ్ ఈజ్ ఈవెన్ ద మోస్ట్ సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద సింగపూర్. సో మన దగ్గర గోల్డ్ లోన్లు కూడా ఒక పెద్ద ట్రెండ్, అది ఒక పెద్ద మార్కెట్. గోల్డ్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకోవడం, బ్యాంకులు కూడా గోల్డ్ రుణాలు ఇవ్వడం అనేది. సో ఈ ఫ్లక్చుయేషన్స్ ప్రభావం గోల్డ్ లోన్లు తీసుకునే వాళ్ళు కానీ ఆల్రెడీ గోల్డ్ లోన్స్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళపైన కానీ ఎలా ఉండొచ్చు సార్? అంటే ఇప్పుడు మన భారతదేశంలో బంగారం అప్పు ఇవ్వడానికి బ్యాంకులో ప్రతి బ్యాంకులోనూ బ్యాంక్ వారీగా వాళ్ళ రూల్స్ ఉంటాయి. ప్లస్ ఆర్బీఐ కూడా ఓవరాల్ గా సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది. బంగారం యొక్క మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దాంట్లో ఎంత శాతం వరకు లోన్ ఇవ్వచ్చు అనేది ఆర్బీఐ చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గోల్డ్ రేట్ అప్వర్డ్ ట్రెండ్ బాగా పైకి వెళ్ళిందో ఏమన్నది ఆర్బీఐ కూడా దే ఎక్స్పెక్టెడ్ ఈ రేట్ కిందికి రావచ్చు అనేది. సో అండ్ లోన్ ఇచ్చే శాతం తగ్గించింది. సో ఈ ట్రెండ్ వల్ల 10,000 అప్పు తీసుకున్న వాళ్ళకి బంగారం రేటు బాగా పడిపోతే కనుక 1,000-2,000 రూపాయలు కట్టమనొచ్చు బ్యాంకు వాళ్ళు. ఇటువంటి చిన్న పెద్దగా ఉంటాయి. కానీ పెద్ద ఆల్రెడీ అప్పు తీసుకున్న వాళ్ళకి పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ద సెంట్రల్ బ్యాంక్ హెస్ టేకెన్ వాట్ ఆర్ ద ప్రికాషనరీ మెజర్స్. ఓకే. అంటే ఇంకా రిజర్వ్ బ్యాంక్ తీసుకునేటువంటి చర్యల్లో కానీ ఈ గోల్డ్ను, ముఖ్యంగా గోల్డ్ను ఒక ఇన్వెస్ట్మెంట్గా చూసే విషయంలో కానీ ఏమైనా భవిష్యత్తులో ఈ రేట్లు పడిపోవడం వలన సమస్య పెరిగేటువంటి అవకాశం ఉంటుందా? నా అంచనా ప్రకారము గోల్డ్ రేటు పెద్ద ఎక్కువ తగ్గదండి. ఆల్రెడీ మార్కెట్ హైస్ నుంచి నియర్లీ 15-20% కలెక్షన్ వచ్చింది కాబట్టి డౌన్ ట్రెండ్ బాగా తక్కువ ఉంటుంది. ఎక్సెప్ట్ అన్వాంటెడ్ ఇన్సిడెంట్ అయితే తప్పితే అదర్వైజ్ బంగారములో పెట్టుబడి ఆల్వేస్ విచ్ ఈస్ హెడ్జింగ్ అగైన్స్ట్ ఇన్ఫ్లేషన్. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరగడము, ఆయిల్ రేట్లు పెరగడము, వడ్డీ రేట్లు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి గోల్డ్ ఈజ్ గోయింగ్ టు గివ్ సఫిషియంట్ రిటర్న్స్. సో అంటే ఈ సమయంలో బంగారంలో పెట్టుబడి పెట్టి ప్రతి చోట ఎక్కడెక్కడ పెరుగుతున్నప్పుడు బంగారంలో పెట్టుబడి పెట్టడం వలన వచ్చేది వాళ్ళకి లాభం కింద తీసుకోవచ్చండి. తర్వాత ఆల్వేస్ బంగారంలో పెట్టుబడి అన్నది ఒక అదర్ అసెట్ క్లాస్. మీరు షేర్లో పెట్టచ్చు, ఇంకో చోట ఇళ్లలో పెట్టచ్చు. బంగారం కూడా ఒక పెట్టుబడి విధానంగా మార్చుకునే వాళ్ళకి ఆల్వేస్ ప్రాఫిట్ ఉంటుంది. అట్లీస్ట్ మన భారతదేశంలో ఫాస్ట్ ట్రెండ్ మీకు 5 సంవత్సరాల్లో మీరు పెట్టిన పెట్టుబడి రెట్టింపు కావాలి అంటే బంగారం అనేది చాలా సేఫ్టీ అండ్ చాలా సురక్షితం కూడా.
రైట్ సార్. థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది సింగపూర్‌లోనే కాదు ప్రతి దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కూడా అంత మక్కువ పెంచుకోరు. భారతదేశంలో మాత్రం బంగారం పైన అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అలానే మార్కెట్‌లో వస్తున్నటువంటి కరెక్షన్స్ పరంగా ఇప్పుడు లో రేట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి రాబోయే రోజుల్లో. కాబట్టి మార్కెట్‌ని చూసి వర్రీ కావాల్సిన అవసరం లేదని ఆయన సూచిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.